సో అంటే ఇలా మీకు ఒక మంచి క్యారెక్టర్స్ వస్తున్నాయి, వెళ్తున్నాయి. ఓకే. డన్. సో 'క్రిష్' గారితో రిలేషన్ బావుందనుకుంటా మీకు. చాలా కదా? మంచిగుంటది. చాలా ఓకే. మంచి వ్యక్తి. హ్మ్. అంటే ఇప్పుడు 'క్రిష్' గారు ఇప్పుడు నాకు తెలిసి 'అనుష్క' గారితో ఒక మూవీ చేస్తున్నారు. అవును. రైట్? అవును. సో మీరేమైనా అందులో ఒక పార్ట్ ఏమైనా ఉన్నారా? హ్మ్. యూ ఆర్ ద పార్ట్ ఆఫ్ ద మూవీ? చేశాను. ఓహో! అనుష్క 'అనుష్క' గారికి గారి ఆవిడ కాంబినేషన్‌లో చేశాను. అవునా? ఓకే. సరే అయితే మరి మా స్వీటీ ఎలా కనిపించబోతున్నారో చెప్పండి మరి ఎలా ఉంటారు? ఏంటి? స్వీటీ చాలా అంటే ఆ పేరు ఆమెకు చాలా తగిన పేరది. ఏదైనా ఎక్స్‌పీరియన్స్ షేర్ చేసుకోండి. ఇప్పటివరకు షూటింగ్ షెడ్యూల్‌లో అంటే లైక్ ఎలా ఉండేవారు? వచ్చి ఆవిడ పని ఆవిడ చూసుకొని వెళ్తారా? లేకపోతే లేదండి. అందరితో అంటే మాట్లాడతారా? అందరితో మాట్లాడటం, అందరిని పలకరించడం అనేది ఆమెను చూసి మనం నేర్చుకోవాలి. ఓహ్! డే 1 నేను షూట్‌లోకెళ్ళిన తర్వాత మేడం గారికి విష్ చేద్దాం. ఫస్ట్ టైమ్ గదా! అని నేనెక్కడో అది ఒక సెట్‌లో హ్మ్. అలా చూసుకుంటూ అలా వెళ్తా ఉంటే దగ్గరికెళ్ళి అలా ఇటు చూస్తే మాకు సార్ ఉన్నారు 'క్రిష్' గారు. ఆ సార్‌ని ఇంకా నేను విష్ చేసి ఇట్లా మేడం గారిని ఇలా చూసి విష్ చేద్దాం అనేటప్పుడు నమస్కారం అండి ఆవిడే. ఆవిడ. ఓకే. లేదు రెండో రోజు నేనే నమస్కారం చేయాలనుకున్నా. కానీ ఆ ఛాన్స్ ఇవ్వల. హ్మ్. మళ్ళీ ఆవిడే ముందు పలకరించేస్తారు ఎవరినైనా. సో ఒక ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ అయ్యేటప్పటికే 'అనుష్క' గారిది ఇట్స్ లైక్ గూస్ బంప్స్ అన్నమాట. అవునండి. కట్ చేసే సీన్ కానీ అది. మనం చూడని అనుష్క. అవునా? హ్మ్. అంటే లైక్ అరుంధతిని మరిపిస్తారా ఘాటీలో? ఇంకా బాగా. ఓకే. మీదేంటి? అంటే లైక్ విలన్ క్యారెక్టరా? విలన్ అందులో. 'అనుష్క' గారు అంటేనే యాక్షన్ సీన్స్ కావచ్చు, అవి కొంచెం ఆవిడ ఒరిజినల్‌గా ఆవిడ చేస్తారు. అంటే 'అరుంధతి' టైం నుంచి తెలుసు. సో, మీరు ఎలాగో విలన్ అంటున్నారు కాబట్టి, మీకు ఆవిడకి ఏమైనా సీక్వెన్సెస్ ఫైటింగ్స్ ఉన్నాయి సీన్స్ ఉన్నాయండి. ఉన్నాయి. మేడం గారితో ఉంది. ఫైటింగ్స్ ఉన్నాయా? ఫైటింగ్స్ అంటే నాతో లేదు. హ్మ్. మామూలుగా ఆవిడ ఫైట్ చేశారు. ఓకే. నాతో ఫైట్ సీన్ ఇంకా ఏం లేదు. ఓకే. సీన్స్ అయితే ఉన్నాయి మంచి ఇంకా మంచి ఉందా సీన్స్ షూటింగ్ ఉన్నాయి. మరి మీకు? ఇంక లేదు మాక్సిమం అయిపోయింది.